ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే. ఈ యుద్ధం వల్ల విపరీతంగా గ్యాస్ కష్టాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. హోటల్స్లో ఏంటి సిచ్యువేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అమీర్పేటలో ఉన్నటువంటి ఆనందో బ్రహ్మ రెస్టారెంట్ ఇక్కడ కనిపిస్తోంది. మరి వీళ్ళకి గ్యాస్ కష్టాలు ఉన్నాయా లేవా, ఏంటి అసలు సిచ్యువేషన్, వీళ్ళ వంటకాలు ఏ విధంగా వండుతున్నారు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రావడం గగనం అయిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏంటి గ్రౌండ్లో సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడదాం పదండి. ప్రస్తుతం నేను అమీర్పేట నడిబొడ్డునటువంటి ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఆనందో బ్రహ్మ రెస్టారెంట్ లోపలికి వచ్చాను. అసలు వీళ్ళు ఏ విధంగా వంట వండుతూ ఉన్నారు, గ్యాస్ కొరత ఉంది, గ్యాస్ని మేము చాలా తక్కువగా వాడి వంటలు వండుతున్నాం అని చెప్పేసి ఓనర్ గారితో చెప్పారు. సో నేను అందుకే లోపలికి వచ్చాను, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కట్టెలు కనిపిస్తున్నాయి. కట్టెలతో చికెన్ కర్రీ వండుతూ ఉన్నారు. రకరకాల వంటకాలన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గతంలో నుంచి కూడా అంతకు ముందు కూడా కట్టెల పొయ్యికి కొన్ని వంటకాలు ప్రిఫర్ చేశారు. ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత ఉంది, రావట్లేదు. బుక్ చేసినటువంటి వారం రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, యుద్ధం వల్ల షార్టేజ్ ఉంది కాబట్టి ఇక అన్ని వంటకాలు మేము కట్టెలతోనే ఇక కొనసాగిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రెస్టారెంట్లో ఉన్నవాళ్ళు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నమస్తే అండి, నా పేరు వెంకటేష్ షెఫ్. నేను ఆనంద బ్రహ్మకు ఎగ్జిక్యూటివ్ షెఫ్గా చేస్తున్నాను. ఈ కట్టెల పొయ్యితో మీరు గతంలో కూడా కొన్ని చేశారని చెప్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఎట్లా ఉంది మీ రెస్టారెంట్కి? గతంలో నుంచి మేము చికెన్ దమ్ బిర్యానీ కానివ్వండి, మటన్ దమ్ బిర్యానీ కానివ్వండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానివ్వండి, పలావ్స్, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇవన్నీ మేము మామూలుగా ఫస్ట్ నుంచే మేము కట్టెల పొయ్యి మీద చేస్తుంటాం. ఎందుకంటే మంచి టేస్ట్ కోసం అని మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాం. సో సడన్గా ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చేసింది కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే మేము ఆల్రెడీ మా మెన్యూలో 100 ఐటెంలు ఉన్నాయి. 100 ఐటెంలో మేము గ్యాస్ కొరత వల్ల 75 ఐటెంలు తీసేయడం జరిగింది సార్. 75 ఐటమ్స్, ఇది గమనించాల్సిన విషయం. మెనూలో 100 ఐటమ్లు ఉంటే 75 ఐటమ్స్ ఇక అందులోంచి డిలీట్ చేసేసారు. 25 ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు. అది కూడా వీటి మీద చేస్తా ఉన్నారు. ఎస్, ఆ 25 ఐటమ్స్ కూడా గ్యాస్ ఎప్పుడో కానీ ఈ రోజు బుక్ చేస్తే మాకు ఎప్పుడో 10 days అట్లా అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ లేక. సో ఆ 75 ఐటమ్స్ తీసేసి జస్ట్ ఓన్లీ మేజర్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ 25 ఐటమ్స్నే మేము కస్టమర్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న పరిస్థితి ఇది. సో కస్టమర్లు కూడా చాలామంది రావడం కూడా తక్కువ చేశారు. ఎందుకంటే ఇంతకుముందుకు మా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు, ఒక 500 మెంబర్స్ దాకా కస్టమర్లు వచ్చేవారు. ఇప్పుడు చూస్తే ఒక 150 మెంబర్స్ కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ స్టాఫ్కు జీతాలు ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బందికరమైనది. ఎందుకంటే మనకు 80 మంది స్టాఫ్ ఉన్న దగ్గర ఇప్పుడు అంతమందిని మెయింటైన్ చేసి శాలరీస్ ఇవ్వాలంటే సో మేనేజ్మెంట్కి కూడా చాలా ఇబ్బంది. సో అది మేజర్గా గ్యాస్ కొరత అనేది మా గ్యాస్ కంపెనీ నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు బుక్ చేస్తే? గ్యాస్ ఇక్కడ లేదు, అక్కడ పైన యుద్ధాలు జరుగుతున్నాయి, మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. సో వాళ్ళు చెప్పడం సింపుల్గానే ఉండొచ్చు, కానీ మాలాంటి జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితాలు మాత్రం చాలా అస్తవ్యస్తం అయినాయి. ఎందుకంటే జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిలో కూడా ఇంకా మేము అది సందిగ్ధాలనే ఉన్నాం. ఎందుకంటే మేనేజ్మెంట్ సరిగా మంచిగా వర్క్ అవుతుంది, రన్ అవుతుందంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో అక్కడ బిజినెస్ లేకుంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఎలా ఇది అవుతారు? కస్టమర్స్ ఎవరైనా అడుగుతున్నారా, ఏంది మాకు ఫేవరెట్ ఐటమ్ ఇది లేకుండా చేశారు, ఎన్ని ఎందుకు కట్ చేశారు, మేము తినాలనుకుంటున్నా అట్లా వచ్చి చెప్తున్నారా? చాలా మంది అదే అడుగుతున్నారు. రెగ్యులర్గా మన దగ్గర మంచి మంచి స్పెషల్ ఐటమ్స్ పెట్టాము మేము. సో ఆ స్పెషల్ ఐటమ్స్ అన్నీ గ్యాస్ మీద ప్రిపేర్ చేసేవి. జస్ట్ ఇవి ఓన్లీ బల్క్గా మేము తయారు చేయడమే జరుగుతుంది, కానీ మెయిన్ అయితే అవి ఆర్డర్స్ అనేవి కొట్టేది గ్యాస్ మీదనే ఇస్తుంటాం. సో అలాంటిది ఇప్పుడు గ్యాస్ చాలా కొరత అయింది సార్. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఎందుకంటే కస్టమర్లు కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఒక 100 మెంబర్ బదులు 50 మెంబర్స్ వస్తున్నారు. సో అట్లా చాలా గ్యాస్ కొరత. బ్లాక్ మార్కెట్ ఏమైనా నడుస్తుందా? మీరు ఎక్కువ డబ్బులు పెడితే గ్యాస్ ఇస్తామని ఏమైనా చెప్తున్నారా? సో ఇంతవరకు అయితే బ్లాక్ మార్కెట్ అయితే మన దృష్టికి అయితే రాలేదు సార్. మేము ఉన్నది ఎప్పుడో బుక్ చేస్తే కానీ ఎప్పుడో ఇస్తున్నారు, అంతవరకే మేము చూసాము. మిగతా ఈ కట్టెల పొయ్యి మీద నుంచే చేసుకుంటూ ఇస్తున్నాం సార్. ఓకే, గ్యాస్ లేకపోయినా మీకు ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసేస్తా ఉన్నారు. కానీ ఇది లేనటువంటి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అవి వాళ్ళకి ఇబ్బంది ఇంకా చాలా. వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయం ఏం లేదు సార్, బంద్ చేసుకోవడం తప్ప వేరే ఇంకా లేదు, ప్రత్యామ్నాయం ఆప్షనే లేదు ఇంకా. ఎందుకంటే సో సరే కట్టెల పొయ్యి అందరికీ అడ్జస్ట్మెంట్ ఉండదు, ప్లేస్మెంట్ ఉండదు. సో అది కూడా చాలా ఇష్యూయే కొంచెం, అది చాలా మేజర్ ఇష్యూ సార్. బంద్ చేసుకోవడం తప్ప ప్రత్యామ్నాయం ఇంకేం లేదు. రెస్టారెంట్ బంద్ చేసుకోవడం తప్ప గ్యాస్ అంతా డిపెండ్ అయ్యింది గ్యాస్ మీదనే. సో
చిన్న హోటల్ కాంచి 5 స్టార్ హోటల్ దాకా గ్యాస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఏ వంట అయినా సరే ఆల్మోస్ట్. సో గ్యాస్ లేనప్పుడు ఇంకా వంట ఎలా అవుతుంది సార్? సో అది చాలా మేజర్ ఇష్యూ సార్. అది ఎంత తొందరగా వీలైతే నేను రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం మా ఎంప్లాయీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రాబ్లం ఉందో గ్యాస్ కొరత కొంచెం దాన్ని ఎట్లాగైనా సరే సాల్వ్ చేయాలని మా తరఫున కోరుకుంటున్నాం సార్. ఇది ఆనందపురం రెస్టారెంట్ లోపల ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మేము లక్కీగా ఏంటంటే మాకు ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుకునేటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంత మేము బతికిపోయాం. కానీ ఈ ఫెసిలిటీ లేనటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ ఎన్నో వందలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఇబ్బందే, వాళ్ళు హోటల్స్ మూసుకోవడమే, ఇంకా వాళ్ళకి వేరే దారి లేదని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండుతున్నారు మీరు చూడండి. చికెన్ కర్రీ కావచ్చు, ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. గతం నుంచి కూడా వాళ్ళు టేస్ట్ కోసం కట్టెల పొయ్యిని యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుకునే సిచ్యువేషన్ వచ్చింది. గ్యాస్ కొరత అంత స్థాయిలో ఉందన్నమాట. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇంకో 2 రోజులు యుద్ధం ప్రభావం ఇట్లాగే ఉంటే గ్యాస్ని అడ్జస్ట్ చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మేము కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఇప్పటికే తగ్గించాం, ఇంకా తగ్గించే పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ హోటల్లో రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేను భద్రాచలం కేఫ్ దగ్గర ఉన్నాను. ఈ కేఫ్ పరిస్థితి ఏంటి, గ్యాస్ అందుబాటులో ఉందా లేదా, ఇక్కడ ఏమైనా గ్యాస్ కష్టాలు ఉన్నాయా మాట్లాడదాం. ఓనర్ గారు ఉన్నారు. సార్ మీ పేరు? హనుమంతరావు అండి. హనుమంతరావు గారు, ఈ యుద్ధం వల్ల గ్యాస్ ఆగిపోయింది, ఇక్కడ రావట్లేదు, సప్లై లేదా అని చెప్తా ఉన్నారు. సో దీనివల్ల ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు ఇక్కడ షార్టేజ్ ఉంది, స్టాక్ లేదు, ఇవ్వలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారంట. మీ హోటల్కి ఏమైనా ఇబ్బంది అనిపించింది ఇప్పటివరకు? ఇబ్బంది అండి వాస్తవంగా. ఉదయం ఏమైందంటే అసలు గ్యాస్ లేదు. కస్టమర్స్ ఏమో దోశలు రోజు టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళందరూ వచ్చేసారు. కానీ గ్యాస్ అతనికి మాకు సప్లై చేసి అతనికి మేము ఫోన్ చేస్తే ఇవి వస్తున్నానండి, అదిగో వస్తున్నానండి, ఇదిగో వస్తున్నానండి అని అక్కడికి వెళ్తే ఆయన వాటాకి 3 స్తంభాలు ఇచ్చారట. ఆయన దగ్గర నుంచి మేము 2 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. ఆయన ఏం చేశాడంటే మాకు ఒక స్తంభం కేటాయించాడు. పరిస్థితి అలా ఉంది వాస్తవంగా. మా దగ్గర మా 2 హోటల్స్ మీద మా దగ్గర 40 మంది వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ కూడా జీవనోపాధి ఇదే. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే ఈ రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తిగా గ్యాస్ లేక బంద్ అయ్యే పరిస్థితి వస్తుందా? మరి ఈ అద్దెలు వాస్తవంగా ఈ సిటీలో ఎంత అద్దెలు ఉంటాయి? ఎంత తక్కువ లేదనుకున్నా కూడా ఒక స్క్వేర్ ఫీట్ చాలా రేటు ఉంటుంది. ఈ అద్దెలు, కరెంటు బిల్లులు, వీళ్ళ జీతాలు, పని చేయించుకోకపోయినా వర్కర్స్ని కాపాడుకోవాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఈ పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయి. వాస్తవంగా భయంగానే ఉంది. కానీ మనం ఏం ఇప్పుడు మీరు గ్యాస్ బండ తీసుకున్నారు కదా, దానికి ఏమైనా ఎక్కువ పెట్టారా? కొంచెం ఎక్కువ పెట్టామండి. అంటే మాకు ఎప్పుడు సప్లై చేస్తాడు అతను. పాపం అతనికి మాకు ఉన్న అనుబంధాన్ని బట్టి అతను ఎప్పుడు మాకు సప్లై చేస్తాడు కాబట్టి అతను ఏం కష్టపడుతున్నాడో తెలియదు. ఇప్పటివరకు మమ్మల్ని కాపాడాడు. రెగ్యులర్ మీద ఎన్ని వందలు ఎక్కువ ఇచ్చారు? సుమారు రెగ్యులర్ మీద ఒక 500 రూపాయలు ఎక్కువ ఇచ్చాం. 500 రూపాయలు అంటే అతనికి కూడా పడుతుంది. అంటే బయట నేను కొన్ని హోటల్స్ లో కూడా మాట్లాడాను, వాళ్ళు బ్లాక్ చేసేసారు. 4000 పెడితే కానీ బండ ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు. కమర్షియల్ సిలిండర్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి ఒక హోటల్ యజమాని నాతో అన్నాడు. అంటే వాస్తవం అయ్యుండొచ్చు. మాకేమో అంత టైం వాస్తవంగా అక్కడ బయట ఏం జరుగుతుందో మేము అంత గమనించలేదు. అంత టైం కూడా దొరకట్లేదు. హోటల్ అంటే మీకు తెలుసు, ఉదయం 5 గంటలకు మొదలైందంటే రాత్రి మేము 12 అయితే పడుకునేటప్పటికల్లా. ఈ యూట్యూబ్లో కొద్దిసేపు రాత్రి వార్తలు చూసా. ఆ వార్తల్లో చెబుతున్నారు రాబోయే కాలంలో మనకి ఓడలు రావటం లేదు, ఇబ్బంది ఉంటుంది, మరి ఇలాంటి ఇబ్బంది వస్తుంది, లేకపోతే బెంగళూరులో ఆఫ్ చేశారు, మద్రాసులో హోటల్స్ అన్నీ బంద్ చేశారు అని వార్తలు రాత్రి చూసినప్పుడు నేను ఏమంటే మా గ్యాస్ అతనికి ఫోన్ చేస్తే ఏమంటే నాకేమన్నా 4-5 ఇచ్చినా తప్పనిసరిగా మీకు అందులో 1-2 ఇస్తాను. మరి మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాను, నేను మిమ్మల్ని హోటల్ని ఎట్లొకటి కాపాడుతాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడైతే ఉదయమే మాకు వచ్చింది ఇబ్బంది, కానీ అతను ఒక స్తంభం తీసుకొచ్చి ఇచ్చాడు. మేము ఇప్పుడు ఈ రంజాన్ పైనుంచే ఏమన్నా తీవ్రమైన కొరత ఏర్పడి ఇక ఇవ్వలేని పరిస్థితి మూసుకోవాల్సిందండి. ఇప్పుడు రంజాన్ సందర్భంగా మాకు 24 గంటలు నడుపుకోమని ఇచ్చారు. ఈ రోజు మేము రాత్రి 1 గంటకి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే పొయ్యిలు నిరంతరం వెలుగుతూ ఉంటే బేరం ఉన్నా లేకపోయినా గ్యాస్ ఇదైపోతూనే ఉంటుంది. దానికంటే బెస్ట్ బంద్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మన దగ్గరకు వచ్చే డైలీ కస్టమర్స్కి ఆఫీసులకి వెళ్ళాలి, వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళకి మన మీద ఆధారపడి వస్తారు. వాళ్ళు ఏమి తినకండి ఇంటికాడ వాళ్ళు వస్తారు, నైట్ డ్యూటీ అయినాక నైట్ వస్తారు. మధ్యరాత్రిలో బంద్ చేద్దాము, గ్యాస్ని కొద్దిగా మనం కూడా పొదుపు చేద్దామని ఆలోచన ఒకటి. రెండోది అంటే మాకు ఒక గోడ ఒకటి ఉంది. అక్కడ మేము అసలు కట్టెలు పోయి మేము అనుకున్నాం, మా వంట మాస్టర్లో మేము అనుకున్నాం ఫెసిలిటీ ఉంది. గోడ దగ్గర కొంచెం ఆ మట్టి అది అంతా ఉంది. అక్కడ ఓనర్ రిక్వెస్ట్ చేసి
మనము ఓ పని చేద్దాం, దోశ బట్టి అంటే నడపలేనులే కానీ ఇడ్లీ, ఈ వడ, బోండా ఇలాంటి ఆ కట్టెల పొయ్యి ఒకటి పెట్టి దాని మీద చేద్దాం. అధికారులు ఇప్పటికే కొంత సమాచారం ఇచ్చినట్టుగా వార్త వస్తూ ఉంది. ఎందుకంటే ఆయిల్ మీద కొంచెం ఎక్కువ గ్యాస్ అవసరం పడే పిండి వంటలు ఏవైతే ఉన్నాయో, టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకోండి, మెనూను కూడా కొద్దిగా తగ్గించుకోండి అంటున్నారు. అవునవును, మెనూని కూడా తగ్గించుకోవాలి. అన్నీ పెరిగినాయండి. ప్యాకింగ్ సామాన్ దగ్గరికి వెళ్తే ప్యాకింగ్ సామాన్ ఎంత పెరిగింది అనుకుంటున్నారు? అసలు 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు అయింది. అసలు ఆ షాప్లో మాకు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, ఒక విధంగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, వాళ్ళు బాధపడుతున్నారు. మేము ప్యాకింగ్ చేసే ప్రతి ఐటమ్ కూడా డబల్ అయిపోయింది. అదేంటండి అని అంటే అసలు వాళ్ళందరూ పెంచేశారండి పైన మొత్తం. డబ్బు కడితేనే వస్తుంది, మాకెప్పుడు బిల్ టు బిల్, ఈ బిల్ ఇస్తే మళ్ళీ బిల్లు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. బాగా పెరిగిపోయింది. మేము కూడా ఆలోచన చేస్తున్నాం, అసలు ఇప్పుడు మనం కూడా ఎక్స్ట్రా పెంచాలి, తప్పదు. ఇప్పుడు మనం లాస్ పోలేం కదా. జరుగుతున్న విషయం మీద అయితే ఇప్పుడైతే లాసే వస్తుంది. కారణం ఏంటంటే అన్నీ పెరిగిపోయింది టోటల్గా. మరి కొంత మేము కూడా అదే ఆలోచన చేస్తున్నాం, తగ్గిద్దామని. ఒకటి కొంత ప్యాకింగ్ ఛార్జెస్ డబల్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఎక్కువ స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ వెళ్తాయి, వాటన్నిటికీ ప్యాకింగ్ వెళ్తాయి. కస్టమర్ ఎవరైనా సరే జాబ్ చేస్తూ ఇంటికి పోయి స్నానం చేస్తుందాం అనుకున్నప్పుడు టేక్ అవే తీసుకెళ్తాడు. అవన్నీ కూడా ఇబ్బంది వస్తుంది. ప్యాకింగ్ సామాను పెరుగుతున్నాయి, మొత్తం పెరుగుతున్నాయి. అర్థం కావట్లేదు అసలు పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది. ఏదైనా యుద్ధం అనేది అందరూ శాంతియుతంగా మంచిగా పరిష్కారం చేసుకొని దాన్ని మానవులందరూ సంతోషంగా ఉండాలి కదా. ఇందులో అందరూ ఎంతలా ఉన్నోడికైనా కూడా వాడింట్లో కూడా వండి పెట్టేవాళ్ళు లేరు. ఇయ్యాల ఆడు కూడా హోటల్ మీద ఆధారపడాల్సిందే. డబ్బులు తినలేడు కదా. అతనికి ఒక మంచి ఫుడ్ తినాలని అంటే హోటల్సే ఆధారం. ఇవాళ చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా సిటీలో వేలాదిగా హోటల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. హోటల్స్ అన్ని బంద్ చేసుకుంటే పాపం ఎంత. ఒక ఆయన మొన్న మా దగ్గర గోంగూర పచ్చడి మేము కలిపిస్తే తిని ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, ఇది మా అమ్మ వాళ్ళు ఆ కాలంలో తిన్నాను, నా వయసు ఇప్పుడు 75 ఏళ్ళు, ఈ హైదరాబాద్లో నాకు ఇంత చక్కటి శాకాహార భోజనం దొరికింది మీ దగ్గర అని చెప్పేసి ఆయన. ఆ డబ్బులు సమస్య కాదు, అంత ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడాడు. ఎప్పుడో మా అమ్మమ్మ కలిపెట్టింది. మేమేం చేస్తామంటే ముద్దపప్పు ఆవకాయ కానీ, ముద్దపప్పు గోంగూర పచ్చడి కానీ, ముద్దపప్పు టమాటా పచ్చడి మంచిగా నెయ్యేసి మంచిగా కలిపి కస్టమర్కి సమపాళల్లో కలిపి రుచిగా అందిస్తాం. అది ఆయన ఫీల్ అయ్యాడు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఇప్పుడు మళ్ళీ తిందామని వస్తాడు. ఒకవేళ గ్యాస్ సమస్య వచ్చి ఆయన బంధువులంతా అమెరికాలో ఉన్నారు. ఆయన దగ్గర ఏదో ఒక వంట మనిషి ఎవరో ఉన్నారు, నేను అప్పుడప్పుడు వచ్చి మీ దగ్గర తింటాను, ఎంత బాగుందని చెప్పేసి ఆయన చాలా అప్రిషియేట్. నేను ఏదో పని చేసుకుంటాను నా దగ్గరకు వచ్చి అభినందించాడు. మరి ఇవాళ ఎంతమంది ఉన్నారండి నగరంలో అలాంటి పెద్ద వయసు ఉన్నోళ్ళు, పిల్లలు ఇక్కడ దగ్గర లేనోళ్ళు, లేకపోతే తల్లి లేనోళ్ళు, భార్య దగ్గర లేనోళ్ళు అందరూ కూడా హోటల్స్ లోనే తింటారు. ఏదైనా ఇబ్బంది వచ్చి హోటల్స్ అన్ని బంద్ అయితే వాళ్ళు ఇంకా ఎక్కడ తినాలో కూడా అర్థం కాదు. పిల్లల్ని ఎత్తుకొని వస్తారండి మా దగ్గరికి. పాపం ఆ చిన్నపిల్లలు అందరూ జాబులు కదండి, భార్యకి జాబు, భర్తకి జాబు. ఒక్కోసారి మా దగ్గరికి ఆదివారం నాడు పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు వాళ్ళు ఆకలిగా తింటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకోసమంటే వాళ్ళకి ఆ టైం ఉండదు. సో మొత్తానికి అయితే గ్యాస్ సమస్య అనేది ఇప్పుడిప్పుడే హోటల్స్కి టచ్ అవుతుంది. పెద్దని కూడా చెప్తా ఉన్నారు, 500 ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను, ఇంకా 2 రోజులు గ్యాస్ తీవ్రత పెరిగితే కనుక, ఈ కొరత తీవ్రత అనేది పెరిగితే కనుక ఇంకా చేతులు ఎత్తేయాల్సిందే, హోటల్స్ బంద్ చేసుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ప్రభుత్వం వెంటనే ముఖ్యంగా ఈ హోటల్స్ ఇండస్ట్రీని అలాగే హాస్టల్స్ ఇండస్ట్రీని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఒకవేళ అలాంటి తీవ్రమైన పరిస్థితులు వస్తే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి ఒక పరిష్కారం చూపిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.